దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను అని రాయబడి ఉంది. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు సడన్గా అంటే కొందరికి అర్థం కాకపోవచ్చు. అంటే కనికరపడి, ఎవరి మీద కనికరపడి ఆయన చేయి చాపి వాడిని ముట్టి, ఇవన్నీ అర్థం కావాలంటే దానికి ముందు ఉన్న వచనమును మనం చూడాలండి. అక్కడ రాయబడి ఉంది, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అని రాయబడి ఉంది. ఎవరంట? కుష్ఠరోగి. అంటే ఈ రోజులైనా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేవారు ఉన్నారు. కుష్ఠరోగికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని కుష్ఠరోగం స్వస్థత అవుతుంది, కొన్ని స్వస్థత కాదు. అంటే ఈ రోజు అలా ఉంది. కానీ ఆ రోజుల్లో, యేసుప్రభు జీవించిన రోజుల్లో, యేసుప్రభు దినాల్లో కుష్ఠరోగి అనేవారు, వారికి సపరేట్ ప్లేసే ఉంటుందండి. వారు మనుషులు సాధారణంగా జీవించే, సాధారణంగా కాపురం చేసే చోటు వారు ఉండకూడదు. వారికి సపరేట్ అవుట్ హౌసెస్ ఉంటుంది. వారికి సపరేట్గా వేరే దూరంగా ఎక్కడో వారి యొక్క స్థలము నుండి, వారు ఉండే స్థలము నుండి బయట ఊరు బయట అని చెప్పొచ్చు, గోడ బయట అని చెప్పొచ్చు. ఆ రీతిగా సపరేట్ ప్లేసెస్ వారికి ఇచ్చారు ఉండడానికి. అంటే ఇక్కడ రాయబడి ఉంది, యేసు దినాల్లో కూడా అలాగే ఉండనబ్బా. యేసు జీవించిన రోజు కొత్త నిబంధన కాదు, పాత నిబంధన దినాలు. ఆయన చనిపోయి ఆయన లేచిన తర్వాతనే కొత్త నిబంధన. అంటే పాత నిబంధన రోజుల్లో ఆయన జీవించుచున్నప్పుడు అక్కడ యేసు ప్రభు అనేకులను స్వస్థపరుస్తున్నాడని విని అక్కడ మనం చూస్తున్నాము ఏం జరిగింది అంటే, అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమని చెప్పి ఆయనను వేడుకొనగా అని రాయబడింది. అలా వేడుకొన్నప్పుడు యేసు ఏమంటున్నాడు తెలుసా? కనికరపడి అని రాయబడి ఉంది. అదే 41వ వచనంలో, కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను అని రాయబడి ఉంది. ఆ చెప్పిన వెంటనే ఆ కుష్ఠరోగి, ఆయన కుష్ఠరోగం స్వస్థత అయింది అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఆ రోజుల్లో స్వస్థత, ఎవరిని ముట్టని రోజు, ఎవరు మాట్లాడని రోజు, ఆ కుష్ఠరోగిని యేసుప్రభు ముట్టడానికి, స్వస్థపరచడానికి కారణం ఆయనలో ఉన్న కనికరమైన ధర్మశాస్త్రమును చూడలేదు, ఆయన నిబంధనను చూడలేదు. కానీ ఆయనను ముట్టి, ఒక కుష్ఠరోగిని ముడితే ఆయన కూడా అపవిత్రుడుగా కొన్ని రోజులు ఉండాలండి. కొన్ని టైం ఉండాలి. ఆ రీతిగా యేసు ఉన్నాడో లేదో అది నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే, ఆయన చేయి చాపి వాడిని ముట్టి అని రాయబడి, ఒకవేళ మాటతోనే చెప్పి స్వస్థపరిచి ఉండొచ్చు, అలా చేసిన సందర్భము ఉంది. కానీ ఇతన్ని అయితే ఆయన ముట్టి స్వస్థపరిచాడు అని మనం చూస్తున్నాం. మన దేవుడు కనికరం గల దేవుడు. ఈరోజు కూడా అడగండి, ప్రభువా నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి అని అడగండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రభువా మీరు కనికరపడే దేవుడు. ప్రభువా ఈరోజు కూడా నీ వైపు చూసి మొరపెడుతున్న వారు ఎవరైనా కూడా ప్రభువా మీరే కనికరపడి, ప్రభువా వీరే ముట్టమని నేను ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా, వారి జీవితంలో గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నా. కన్నీటితో నీ ఎదుట వచ్చి ప్రభువా వారికి ఏ సమస్య ఉందో, ఏ రోగం ఉందో, ఏ కష్టం ఉందో ప్రభువా వారికి కనిపెడుతున్నారో ప్రభువా మీరు చూసి వారిని ప్రభువా మీరు కనికరించి ప్రభువా ఈరోజు మీరు ముట్టమని, మీరు మారని దేవుడు కనుక ప్రభువా మీ ప్రేమ మారనిది, మీ యొక్క కృప మారినది, మీ దయ మారినది ప్రభువా తండ్రి. మారని ప్రేమతో ప్రభువా వారిని ముట్టి స్వస్థపరచమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.